అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కట్టెల పొయ్యి మీద చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే వీడియో అయితే చూడండి. ముందుగా దీనికి కావాల్సింది అయితే చికెన్ అయితే కావాలి. ఇక్కడ 1 కేజీ చికెన్తో అయితే కట్టెల పొయ్యి మీద వంట అయితే అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తుంది. ముందుగా చికెన్ అయితే మంచిగా శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో 1 కిలో చికెన్ అయితే మేమైతే తీసుకున్నాము. ఇక్కడ ఒక 4 లేదా 5 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. చికెన్ కర్రీలో కొంచెం కారం ఎక్కువనే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఇంట్లో కాకుండా అలా సరదాగా పొలం దగ్గరకు అయితే వచ్చాము. అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద అయితే ఈరోజు వంట అయితే చేస్తుంది. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తుంది. ముందుగా ఇక్కడ కొంచెం కారం వేసిన తర్వాత అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు అమ్మమ్మ చెప్పిన స్టైల్లో మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ ముందు వేసుకుంటున్నాం కాబట్టి, కూర చేసే ముందు అయితే వేసుకుంటున్నాం కాబట్టి కూర చేసేటప్పుడు అయితే వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఎలాంటి మసాలా లేకుండా చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే బగారాకుతో అయితే చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఇక్కడ అమ్మమ్మ అయితే చాలా మసాలాలు వేసి అయితే చేయలేదు. ఇవన్నీ కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చికెన్ అయితే మంచిగా అవుతుంది. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా దీంట్లో కొంచెం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బయట షాప్లో తెచ్చుకున్న మసాలాలు కాకుండా ఇంట్లో అమ్మమ్మ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేస్తుంది. ఇవన్నీ ఒకసారి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూసి ముందుగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ, టమాటా, ఉల్లాకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇక్కడ పొలం దగ్గర ఉల్లాకు ఉందని చెప్పేసి అమ్మమ్మ అయితే ఈరోజు చికెన్ కర్రీలో ఇవన్నీ వేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇంట్లో కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేసింది. పొయ్యి అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక 4 లేదా 5 చెంచాల వరకు నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మకి తెలుసు కాబట్టి డైరెక్ట్ బాటిల్తో అయితే వేసింది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ చికెన్ ఎక్కువసేపు ఉడికించుకోవాలి కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. అలాగే ఏ వంట చేసినా కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అమ్మమ్మ స్టైల్లో కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే చేస్తుంది. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది కాబట్టి చెప్పులు అయితే వేసుకుంది. చెప్పులు వేసుకొని వంట చేస్తారా అని మాత్రం అస్సలు అనుకోకండి. చాలా ఎండ కొడుతుంది కాబట్టి కాళ్ళు కాలుతాయి కాబట్టి ఇక్కడ అమ్మమ్మ అయితే చెప్పులు అయితే వేసుకుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే కొన్ని ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా కట్టెల పొయ్యి మీద ఎలా వంట చేసుకోవాలో చికెన్ కర్రీ అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది. అమ్మమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో చూడండి. అమ్మమ్మ చేసిన వంట ఏది చేసినా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూడండి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ అమ్మమ్మ అయితే పసుపు అయితే ఎక్కువగా వేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి ఎక్కువ అయితే వేస్తుంది. మీరు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇక్కడ పసుపు ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి అయితే వేస్తుంది. ముందుగా ఇక్కడ ఏమేమి తీసుకున్నామంటే బగారన్నం చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కదా, అవే ఇందులో వేసుకుంటున్నాము. బగారాకు, అలాగే చెక్క, కస్తూరి మెంతి ఇవి వేసుకుంటే సరిపోతుంది. బగారాకు అయితే చాలా సింపుల్గా మనకి బయట షాప్లో దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి చికెన్ మసాలాలు అయితే వేయకున్నా సరిపోతుంది. ఇవి మనం ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం గ్రేవీ కోసం టమాటాలు అయితే వేసుకోవాలి.
అయితే వేసుకోవాలి. టేస్ట్ కోసం ఉల్లాకు వేసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయండి. ఉల్లాకు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఇక్కడ మనం ముందుగానే చికెన్కి అయితే ఉప్పు కారం పట్టించి పెట్టాం కాబట్టి అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాన్ వెజ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మనకు నచ్చినట్టు టేస్టీగా ఉండాలంటే అన్ని మసాలాలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ తాత అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు. ముందుగా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, అలాగే దీనిపైన అయితే కొంచెం వాటర్ పోసి అయితే పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసి అయితే పెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. ఇలా చికెన్ అయితే సూపర్గా ఉంది. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది. స్మెల్ అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సూప్ కావాలంటే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే కొంచెం సూప్ కావాలి అని చెప్పేసి అమ్మమ్మ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసింది. ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువసేపు అయితే పట్టలేదు, కట్టెలు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరు తప్పకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. వీడియో చూసాక మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేటు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే కొంచెం కట్టెల పొయ్యి మీద యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది.